దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరందరూ కూడా బాగున్నారని దేవుని నామంలో తలుస్తున్నాను. దేవుని యొక్క వాక్యము అమూల్యమైనది, విలువైనది, శ్రేష్టమైనది. దేవుడు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైనటువంటి మాటలు రాయిపించాడంటే మన జీవితంలో అనేకమైనటువంటి మలుపులు తిరగటానికి, మన జీవితంలోనికి మనం ఆపాదించుకోవటానికి, మన జీవితాన్ని ఏ విధంగా నడిపించాలో, మన జీవితము ఏ విధంగా ఉండాలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిపించాడు. కానీ మనుషులుగా మనకి ఎక్కువగా ప్రతి విషయంలోనూ తొందరగా అయిపోవాలి. ఒక చోట ఉద్యోగం చేస్తుంటే అయ్యో నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే తొందరగా ధనికుడిని అయిపోవాలి అంటే మానవుని యొక్క ఆలోచన ఏంటంటే తొందరగా అయిపోవాలి. దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అబ్రహాం గారు కావచ్చు, ఇలాగా అబ్రహాం గారికి సంతానం చూసుకున్నట్లయితే బహు వృద్ధుడైపోయాడైనా కానీ దేవుడు ఆయన విడిచిపెట్టేశాడా? ఆయన మర్చిపోయాడా? లేదు, దేవుడు కార్యం చేశాడు. ఈ దినాన్న మనము కూడా అయ్యో ఏంటి నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఏంటి ఈ యొక్క ఆలస్యం ఏంటి? మనం ప్రార్థన చేస్తామో దేవునికి, ప్రభువా ఈ కార్యం జరగాలి, ఈ కార్యం జరగాలి అని. కొన్నిసార్లు అది తొందరగా జరగకపోవచ్చు. దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. తగిన కాలమందు నేను నీ ప్రార్థన ఆలకించితిని కదా అంటున్నాడు. అదేవిధంగా దేవునికి తగినట్టుగా, దేవునికి అనుగుణంగా మనం విధేయత కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. కానీ కొన్ని సమయాల్లో మన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి స్థితిని బట్టి మారిపోతామండి. దేన స్థితిలో ఉన్నప్పుడు దేవుని పాసంలోకి వచ్చి గోజాడతాము. దేవుడు ఆస్వాదించిన తర్వాత మన లెవెల్ మారిపోతుంది, మన లెవెల్ పెరిగిపోతుంది. ఒక టైంలో నువ్వు ఏ విధంగా తిన్నావో, ఏ విధంగా జీవించావో, ఎక్కడ ఉన్నావో, ఈ దినాన ఏమి తింటున్నావో, ఏ విధంగా దేవుడిని నడిపించాడు, అవన్నీ మర్చిపోతాం. మన స్టేటస్ని మనం చూపిస్తూ ఉంటాం. అదే మానవులు వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్వభావము. మొదటి స్థితిని మర్చిపోతాడు. అయ్యో నేను చాలా కటిక పేదరికం నుంచి వచ్చాను, నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అదే మనసుకు కలిగి నేను జీవించాలి. అవును, దేవుని ఆస్వాదించాడు, మంచిది. కానీ ధనము, అన్ని ఐశ్వర్యము, ఘనత అన్నీ వచ్చేస్తే మన లెవెల్ మారిపోతుంది. కింద ఉన్న వాళ్ళతో మనం అసలే మాట్లాడటం కాదు కదా, చూడం. కొన్ని సమయాల్లో చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాం, వీడితో మనకేంటి అనేసి. బైబిల్ గ్రంథంలో నిజంగా దేవుడు రాయిపించాడండి. ఇద్దరు భక్తుల్ని, భార్య భర్తల్ని, వారి స్థితి మారలేదు, వారికి ఏమి కలిగినా సరే మంచి మనసు కలిగి ఉన్నారు. అనేకసార్లు ఈ వాక్యాన్ని విన్నాము, అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేయాలని. అందుకే ఏంటి ఆలస్యం ఏంటి అని అనుకుంటున్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. లోక సువార్త 1వ అధ్యాయంలో చూస్తే 5వ వచనంలో, యోదాయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. దావీదు గారు రాజు అయిన తర్వాత యాజకుల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టాడు, ఆయన తరగతులు పెట్టాడు. ఈ యొక్క జకర్యా గారు చూసుకున్నట్లయితే అబియా తరగతిలో ఉన్న జకర్యా అంటే ఈ అబియా 8వ తరగతికి చెందినటువంటి వాడు. మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 24వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడుతుంది. అబియా తరగతి 8వ తరగతికి చెందినటువంటి వాడు. జకర్యా అని ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. మనం అనేక సార్లు క్రిస్మస్ దినాల్లో వీరి గురించి విన్నాం. అయినా సరే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు నిజంగా యాజకుడైన, ఆమెమో అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పున, వీరిద్దరూ, ఈమె ఇతడు కాదండి. ఈ యొక్క మన దైనందిక జీవితంలో లేకపోతే ఈ సమాజంలో చూసుకున్నట్లయితే భార్య బాగుంటే భర్త బాగుండు, భర్త బాగుంటే భార్య బాగుండు, భార్య భర్తలు ఇద్దరు బాగుంటే బిడ్డలు బాగుండు. ఎంత భయంకరమైన స్థితి అండి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడు, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను, న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూడండి,
వీరిద్దరూ కూడా సకలమైన ఆజ్ఞలు చెప్పిన దేవుడు ఏదైతే ఉందో, ఇదిగో తన్ను తాను తగ్గించుకొనబడినవాడు హెచ్చించబడినవాడు తగ్గింపబడును. మనకు ఎంత ఉన్నా సరే, మనము 10 సంవత్సరాల కిందట ఏ మనసును కలిగి ఉన్నామో, మంచి మనసుని, చెడు మనసుని కాదు, అదే మనసును, అంటే ఒక దీనత్వం కలిగి ఉన్నామా, నీకు లేనప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, ఉన్నప్పుడు కూడా అదే స్థితిలో ఉండాలంటే ఏమీ తినొద్దు అని కాదు. గర్వం రాకూడదు, అహంకారం రాకూడదు, హై లెవెల్కి వెళ్ళిపోకూడదు. మనం ఒక సమయంలో ఏ విధంగా అయితే ఆదరించామో మనకి కలిగినప్పుడు కూడా అదే విధంగా ఆదరించాలి. కానీ మన స్టేటస్ పెరిగిపోతే, మారిపోతే మనుషుల్ని మనం మారిపోతాం కదా. ఇంకా పెద్దవారు ధనవంతులు అయిపోయాము అని మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వీరిద్దరూ కూడానండి సకలమైన ఆజ్ఞలు చెప్పునంట, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పున, న్యాయ విధులు చెప్పున నిరపరాధులుగా నడుచుకున్నారంటండి. ఇటువంటి పాపము లేనటువంటి వారిగా దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మనం ఎప్పుడు కూడానండి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. మరి ఇంత నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, దేవుని దృష్టికి దేవుని యొక్క న్యాయ విధులను చెప్పున మరి వారు నడుస్తున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నారు. అయితే వీరికి ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో మనకు తెలుసు కదా. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరి. బిడ్డలు లేరు, బహుకాలం వృద్ధులైపోయారండి. ఏమిటి ఈ ఆలస్యము? నిజంగా వారి భక్తి మారిపోలేదు, వారి జీవితాలు మారిపోలేదు. దేవుని పట్ల యథార్థంగా ఉన్నారు, నీతిగా ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు. మనం ప్రార్థన చేస్తే అయ్యో ఒకసారి 2 సార్లు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు విసుకొచ్చి ఏం చేస్తాం, దేవుడేంటి నాకే ఈ విధంగా చేస్తున్నాడు, నా మొర్ర ఎందుకు ఆలకిస్తలేదు అని మనం అనుకుంటామండి. బహువృద్ధులైపోయారండి వీరు. కానీ వారి ప్రవర్తన మంచి ప్రవర్తన, నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నారు. కానీ ఎలిజబెత్ గారు గొడ్రాలై ఉన్నారు, బహువృద్ధులైపోయారు ఇద్దరు. చాలా ఆలస్యం కదండి. వివాహమైనటువంటి వారికి ఇదిగో ఆ యొక్క బహుమానం, గర్భఫలము, దేవుడిచ్చినటువంటి బహుమానం పొందుకోవాలని ఎంతో ఆశ కలుగుతారు కదండి, ఎంతో ఎదురు చూస్తారు. ఈ దినాలు అనేక మంది బిడ్డలు లేకుండా అనేక మంది బాధపడుతున్నారు కదా. వారు అనుకోవచ్చు, అయ్యో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, అయ్యో అని అనుకోవచ్చేమో. దేవుడి యొక్క వాక్యం తెలుస్తుంది. అయ్యో ఏంటి ఈ ఆలస్యం ఏంటి అని అనుకుంటున్నారేమో. దేవుడు గొప్ప దేవుడిని, బహువృద్ధులు అయిపోయారు. ఇదిగో అబ్రహాము గారు కూడా బహువృద్ధులు అయిపోయారు కదా, సారమ్మ గారు కూడా వృద్ధురాలు అయిపోయింది కదా. అయినా సరే ఇదిగో మరలా వచ్చే ఈ సంవత్సరానికి నీ కౌగిటిలో బిడ్డ ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. హన్నాకు కూడా సంతు లేకుండా చేసింది దేవుడే. నిజంగా దేవుడు ఒక సమయం వస్తుందండి. ఏంటి ఆలస్యం? తన యొక్క సవితైనటువంటి పెనిన్న చాలా ఇబ్బంది పెట్టింది, హేళన చేసింది, గొడ్రాలని. ఆమె నిజంగా అంతకాలం మరి నిజంగా దేవుడు బిడ్డనిచ్చాడా లేదండి? మంచి సమూయేలు బిడ్డనిచ్చాడు, కుమారుని అనుగ్రహించాడు దేవుడు. ఇదిగో వీరు ఈమె గొడ్రాలై ఉంది, వృద్ధురాలు అయిపోయింది. జక్కర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలో వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జక్కర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జక్కర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్కు నీకు కుమారుని కన్నును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. చూడండి, మీ ప్రార్థన ఆలకించి తిని. మనం ఎప్పుడైతే నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉంటామోండి, మనం అనుకోవచ్చు, అయ్యో ఏంటి నా కుటుంబంలో నా కుమారుడు మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు అని ఎంతకాలమో అని అనుకుంటున్నాం. ఏంటి ఈ ఆలస్యం ఏంటి అని అనుకున్నామేమో. దేవుడి యొక్క వాక్యం చేస్తుంది, తగిన కాలమందు ప్రతిదానికి సమయం ఉంటుంది. ఇదిగో దేవుడు వారి ప్రార్థన ఆలకించండి. వృద్ధులైపోయారు. దేవుడు వినేటువంటి దేవుడు అండి. చెవులుండి ఆయన వినకుండా ఉండడం, కళ్ళుండి ఆయన చూడకుండా ఉండడం, ఆయన చూసేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు మన దేవుడు.
నిజంగా దూత జక్కయ్య గారితో మాట్లాడినప్పుడు, ఇదిగో మీరు కుమారుని, నీ ప్రార్థన వినబడదు, నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కనును అని అన్నప్పుడు, నిజంగా మనం ఇదంతా కూడా మనం చదువుకున్నాం కదా. ఇదిగో దేవుని యొక్క వాక్యం చదువుతుంది, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే, ఇశ్రాయేల్లో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును. చూడండి, వృద్ధులైపోయారు. ఈ దినాల్లో కూడా బిడ్డలు కన్నటువంటి వారు కూడా వృద్ధులైపోతారు. అయినా సరే వారి బిడ్డల్ని ఎంత బాధపడతారండి. బిడ్డలు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారు. ఇదిగో వృద్ధాప్యంలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇదిగో నీ యొక్క కుమారుడు తండ్రుల హృదయంలో పిల్లలు తట్టుకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళుడు గనుక నీకు సంతోషము, నీ కుటుంబానికి సంతోషం. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆలస్యమైంది కానీ దేవుడు ఎంత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడండి. అందుకే దేవాతి దేవుడు రాయిపించాడండి. ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనినటువంటి వారిలో ఎంత గొప్ప భాగ్యం దక్కించుకుందండి ఈ యొక్క ఎలిజబెత్ జకరియా. నిజంగా ఎందుకు ఈ ఆలస్యం చూడండి. ఇదంతా జరిగిన తర్వాత లోకాసు వార్త 1:24 చూస్తే, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయటకు. చూడండి, ఈ వాక్యాన్ని ఆల్రెడీ అనేకసార్లు మనం చెప్పుకున్నాం కూడా. అయ్యో ఆలస్యమైంది, ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అని అనుకుంటున్నామేమో. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇదిగో ఆమెకు ఇది జరిగింది కదా. మనం నిన్న ఉదయకాలం సమయంలో కూడా లాజర్ విషయంలో కూడా, అరే నా తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, రోగి ఉన్నాడు అని యేసుక్రీస్తు వారికి కబురు పంపించినప్పుడు 4 రోజులు మరి ఆలస్యమే కదా చనిపోయాడు. కానీ ఆలస్యమైనా సరే దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడండి. గొప్ప కార్యం చేశాడు. మరి ఆ యొక్క కోనేటు దగ్గర, బెతెస్దా అనే కోనేటు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి అండి, పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి. ఎవరో లేరు అతన్ని ఆ కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు. అంటే ఎంత ఆలస్యం అండి. మనకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు విసుకెత్తిపోతాం కదండి. అవసరమైతే దేవుడి నుండి కూడా దూరంగా వెళ్ళిపోతాం కదా. ప్రార్థన చేయటమే మానేతాం కదా అవసరమైతే. 38 సంవత్సరాలు. మరి నిజంగా ఇతనికి స్వస్థతకి ఎంత ఆలస్యమైందండి. అయినా సరే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా ప్రభువు నన్ను స్వస్థపరుచుతాడు, నేను ఎప్పటికైనా సరే బాగుపడతాను. ఇదిగో దేవుడు ఆలస్యం అవుతుందేమో, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నేను నీతిగాను యథార్థంగాను నిరపరాధిగా నేను ఉన్నాను, ఎటువంటి పాపము చేయట్లేదు, యథార్థంగా నడుచుకుంటున్నాను. కొంతమంది అనుకోవచ్చు యోసేపు యథార్థవంతుడు కాదా అంటే, ఏదైనా జరగరాంది జరిగితే ఇదిగో ఏదో ఇతను పాపం చేశాడు, ఇతని పాపం వల్లే కాదండి. మనకి ఏదైనా జరిగితే, మనకి ఏదైనా సమస్య వస్తే పాపం చేసేస్తేనే సమస్య రాదు. యోబు గారు ఏమైనా పాపం చేశాడా? యోసేపు గారు ఏమైనా పాపం చేశాడా? లేదు. దేవుని యొక్క పరీక్షల్లో నెగ్గాలని మనందరం కూడా 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. ఎంత ఆలస్యమైంది, తన జీవితం అంతా అక్కడే గడిచిపోయింది కదా. యేసుక్రీస్తు వారు వచ్చారు, నీ పరుపుని తీసుకుని వెళ్ళిపో. ఆ యొక్క శృంగారపు వనం అనే ఆ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గర కూడా, ఆ గేటు దగ్గర కూడా భిక్షమెత్తుకునేటువంటి వ్యక్తి కూడా దాదాపు 40 సంవత్సరాలు వచ్చేసినాయి. అంటే 40 సంవత్సరాలు కుంటివాడిగా ఉన్నాడంటే అండి ఎంత ఆలస్యం అండి. అయినప్పటికీ కూడా అతడు నిజంగా స్వస్థత పొందుకున్నాడు కదా. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో దేవుడు ఆలస్యమైన మన జీవితంలో, ఒకవేళ గర్భఫలం కోసమా, ఒకవేళ గృహం కోసమా, అయ్యో ఇదిగో నా కుటుంబంలో నా బిడ్డలో మారట్లేదు,
బైక్ నుండి దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ప్రభువా నీ వైపు తిప్పయ్యా, ఇదిగో మేము నీతిగా జీవించాలి, నీ కొరకు సాక్షులుగా మేము బ్రతకాలయ్యా, నీ పరిచయలు మేము ఉండాలయ్యా అని అనుకుంటున్నామేమో, ఆలస్యమైందేమో. అయినా సరే దేవుడు గొప్ప కార్యం చేస్తాడో, దేవుడి యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకునేలాగా ఆయన చేస్తాడో. ఆవిడ అంటుంది ఎలిజబెత్, ఇదిగో మనుషుల్లో ఉండమని అవమానం, ఇదిగో 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు ఏంటి, వీళ్ళ బిడ్డ ఏంటి, ఇతని కుమారుడేంటి, చి తండ్రి చూస్తే తల్లి చూస్తే ఎంతో భక్తిపరులు, కుమారుడు చూస్తే ఏలీ కుమారులు హోఫ్నీ ఫినాసులు భయంకరమైన పరిస్థితుల్లో వారు. అక్కడ దేవుడు పరిచయం చేయడానికి వచ్చినటువంటి వారిని శైలించినటువంటి వారు, స్త్రీలను పాడు చేసినటువంటి వారు, మాంసాపేక్షల వారు. తండ్రి చూస్తే యాజకుడు, ప్రవక్త, అయినా సరే బిడ్డలు చూస్తే భయంకరం. ఇదిగో ఆ సిగ్గుతోటి మనం బాధపడుతున్నామేమో. మన బిడ్డలు కానీ, భార్య కానీ, భర్త కానీ, కుటుంబంలో ఎవరైనా సరే, అయ్యో ప్రభా నా కుటుంబాన్ని మార్చండి అయ్యా, నా బిడ్డల్ని, నా భర్తని, నా భార్యని మార్చండి అయ్యా. ఏంటయ్యా నేను ఎంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని అనుకోవచ్చేమో. ఏంటి ఆలస్యం అనుకోవచ్చేమో. లేదు ప్రియా సోదరి సోదరి, దేవుడు గొప్ప కార్యం చేయవాడు. నువ్వు సిగ్గుపరచబడుతున్నావేమో. ఇది ఈవిడ అంటుంది ఎలిజబెత్, ఇదిగో మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేటుకు నన్ను కటాక్షించిన దినంలో ప్రభువు ఇలాగూ చేసిననుకొని, ఇదిగో నాకున్నటువంటి అవమానం ఏంటి, నేను గొడ్రాలని అనేక మంది మాట్లాడుకుంటున్నారు, నా ముందు నా వెనకాల కూడా మాట్లాడుకుంటున్నారు అని, ఇదిగో నాకుండినటువంటి అవమానాన్ని తీసివేయటానికే దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేశాడు. ప్రియా సోదరి సోదర, నీకు ఒకవేళ ఏమైనా అవమానం ఉందేమో, సిగ్గుపరుస్తున్నారేమో నిన్ను, ఇదిగో దేవుడు గొప్ప కార్యం చేస్తాడో. నిజంగా మంచి బిడ్డను పొందుకుంది దేవుని యొక్క మార్గాన్ని, ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయటానికి ఏలియా యొక్క ఆత్మయు శక్తిని ఉన్నటువంటి, ఇదిగో నీకు సంతోషము, మీకు సంతోషము అని అంటున్నాడు దేవాతి దేవుడు. ఈ దినాన కూడా మన జీవితంలో అయ్యో నాకు ఉద్యోగం లేదు, లేకపోతే నా జీవితం మారట్లేదు, ఏంటి ఇన్నిసార్లు ప్రార్థన చేసినా అని నువ్వు నిజంగా ఒకే మనసు కలిగి, ఏక మనసు కలిగి దేవుని యొక్క ప్రేమను, పాపాన్ని అసహించుకొని దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్లయితే, ఇదిగో ఒక దినాన కార్యం జరుగుతుంది. దేవుని పట్ల గొప్ప సాక్షిగా దేవుడిని నిలబెట్టుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, మా జీవితాల్లో కూడా ప్రభా మాకు ఏదైనా జరగకపోయినట్లయితే, ఏమిటి ప్రభా ఈ ఆలస్యం ఏంటయ్యా, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా అని మనం అడిగినట్లయితే, ఇదిగో దేవా నువ్వు ప్రతి దానికి, ప్రతి విషయంలోనూ ప్రభా నువ్వు మా ప్రార్థన ఆలకించినట్టు గొప్ప దేవుడివయ్యా. ఇదిగో దేవా మాలో ఒకవేళ ఏమైనా అవమానం ఉందేమో, సిగ్గు ఉందేమో ప్రభా, దాన్ని తీసివేయడానికే నువ్వు గొప్ప కార్యం చేస్తావు కదా ప్రభా. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ప్రభా ఎదురు చూశాడయ్యా, ఏమిటి ఆలస్యము అని అనుకోలేదయ్యా నిజంగాని. కానీ నువ్వు గొప్ప కార్యం చేసావు తండ్రి ఆ బిడ్డ యొక్క పట్ల. మా జీవితాల్లో కూడా ప్రభా ఇదిగో తండ్రి, ఈ దినాల్లో ఎవరైతే అనుకుంటున్నారో ఏంటయ్యా నాకు గర్భఫలం లేదు, ఉద్యోగం లేదు, ఇదిగో తండ్రి నా కుటుంబంలో బిడ్డలు మారట్లేదు, నా భర్త మారట్లేదు, ఈ ఆలస్యం ఏంటి అని అనుకోవచ్చేమో. ఒకానొక సమయాన్న తగిన కాలమంది నీ ప్రార్థన ఆలకించి అంటున్నావు కదయ్యా. ఇదిగో తండ్రి నీ కార్యము జరిగించి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.